అపోహలకు గురి అయి ఉంటారు అన్నది నా అభిప్రాయం. కొన్ని అపోహలు మన మధ్య స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఏమంటూ ఉంటారు అంటే, మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, మేమైతే ఈ దేశానికి చెందిన వాళ్ళం అని చెప్తూ ఉంటారు. మీరు ఈ దేశానికి సంబంధించిన ఆలోచనలో గాని, మీరు ఈ దేశానికి మక్కువ చూపించే వాళ్ళు కాదు, ఈ సంస్కృతిని మీరు ప్రేమించే వాళ్ళు కాదు, మీరు ఇతర దేశాల సంస్కృతిని అనుసరించే వాళ్ళు అన్నటువంటి అభాండం మన మీద వేస్తూ ఉంటారు. దాని గురించి ఈ రోజు మనం చూస్తాం. అలాగే మీరు ఈ దేశాన్ని విభజిస్తున్నారు అని కూడా కొంతమంది అంటారు. దే క్లెయిమ్ దట్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డివైడింగ్ ద నేషన్. దానికి సమాధానం కూడా ఈరోజు చూస్తాం. When we apply the apologetics that Bible teaches, these are the consequences that we can talk about boldly. మనం ధైర్యంగా బైబిల్ నమ్మిన సిద్ధాంతంలో ఏ విధంగా దేశాన్ని కడుతున్నాం అన్న విషయాన్ని చెప్పగలుగుతాం. అలాగే మీరు బ్రిటిష్ వారు తెచ్చిన మతాన్ని పొందారు, మేము ఈ దేశ వాసులం అని చెప్తూ ఉంటారు. దీనికి సమాధానంగా కూడా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మీకు దేశభక్తి లేదు, మేమేమో దేశం కోసమే మా జీవితాలను సమర్పిస్తున్నాం అంటూ బొంకే వాళ్ళు కూడా మన ముందు కనిపిస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం నిజం అన్న విషయాన్ని కూడా మనం చూసుకుంటాం.